మధు షాపింగ్ చేయాలని అడిగిందమ్మా. ఆ షాపింగ్ ఏదో చూసుకుని బయలుదేరదాం అనుకుంటున్నాం. దానికి షాపింగ్ చేయడానికి వీడు టికెట్లు లేవని చెప్తున్నాడా? ఫ్లైట్ టికెట్స్ లేకపోవడం ఏంటి నాన్న? సర్లే, పాపం లేక లేక బయటకు వచ్చింది. షాపింగ్ ఏమైనా చేయించు అని నేనే చెప్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వే నిర్ణయం తీసేసుకున్నావు. వెరీ గుడ్ నాన్న. అయినా షాపింగ్ ఏముంది నాన్న, 1-2 గంటల్లో అయిపోతుంది కదా. అయిపోగానే బయలుదేరేసేయండి. సరే అమ్మా, షాపింగ్ అయ్యేదాన్ని బట్టి చూస్తాను. మేమున్న రిసార్ట్ సిటీ బయట ఉందమ్మా. షాపింగ్ చేయడానికి సిటీకి వెళ్తున్నాం. అమ్మా, నువ్వు ప్రత్యేకంగా నా కోసం ఏ వంటలు చేయకమ్మా. మోస్ట్లీ ఇవాళ రావడానికి కుదరకపోవచ్చు. సరే నాన్న, అలాగే చేయండి. రోసీ, కార్ ఆఫ్ చేయొద్దు, ఆన్లోనే ఉంచే. కార్ ఆన్లో ఉంచడం ఎందుకు సార్? ఏసీ కోసం. షాపింగ్ అయి తిరిగి వచ్చే వరకు ఏసీ ఆన్లోనే ఉంచమంటారా? అవును, వెళ్ళి వీలైనంత త్వరగా షాపింగ్ చేసి వచ్చేయండి. ఇదిగో కార్డు తీసుకువెళ్ళు. కార్డ్ నేను తీసుకెళ్ళడం ఏంటి? మీరు షాపింగ్ చేయరా? నేను షాపింగ్ చేయడానికి ఏం లేదు, మీరు వెళ్ళి చేసిరండి. అదేంటి? నాకు ఇంట్రెస్ట్ లేదు. షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ లేదా? నాతో షాపింగ్ చేయడం ఇష్టం లేదా? రెండు అనకండి, నేను అస్సలు భరించును. ఆ మాటకొస్తే షాపింగే చేయను. పదండి వెళ్ళిపోదాం. అబ్బా రాక్షసివి నువ్వు, మామూలుగా పీడించావు. మీతో పోటీ పడలేంలేండి. రండి సార్, రండి. వెల్కమ్ సార్. ఏం బేక్ సార్? బేకా? ఏంటి బేక్ లాగా కనిపిస్తున్నానా నీకు? ఓ, నీవు తెలుగువారా? బేకు అంటే తిట్టుగా సార్. పర్లేదులేండి, మొహాలు చూస్తే మీకు మా భాషలేంటో తెలియవుగా. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఏం చూస్తారు సార్? ఏం సినిమాలు ఆడుతున్నాయి? సినిమాలా? లేకపోతే ఏంటి, బట్టల షాప్కి వచ్చి ఏం చూస్తాం? బట్టలే చూస్తాం. గుడ్ జోక్ సార్. ఐ మీన్ వెస్టర్న్ వేర్, ట్రెడిషనల్ వేర్, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్. చాలు, అన్నీ కావాలి, మేమే చూసుకుంటాం. సగం టైం నువ్వే తినేస్తున్నావు. పదండి. ఏం చూస్తావు? ఏ సినిమా చూపిస్తారు? ఏంటి నాకేనా? ముందు ఏ బట్టలు చూస్తావు అని. మా నాన్నకి కొనాలి. గర్ల్స్ ఆల్వేస్ ఫాదర్ కిడ్ సార్. మీకు త్వరలో అమ్మాయి పుట్టాలి. రోసీ, ఇక్కడికి ఎందుకు వచ్చాం? షాపింగ్ చేయడానికి కదా. ముందు ఆ పని చూద్దాం. ఏంటి సార్, పిల్లలంటే మీకు ఇంట్రెస్ట్ లేదా ఏంటి? మీకు ఆ ఇంట్రెస్ట్ అయితే మీరు కనండి. దట్స్ ఇంపాసిబుల్ సార్. ఏ? నాకింకా పెళ్లి కాలేదు. మంచిది, బట్టలు కొందాం. ఇంకా అనవసరంగా నోరు తెరవకండి. పదండి. అవును, మా నాన్నగారికి ఏది బాగుంటుంది? గర్ల్స్ ఎప్పుడు ఫాదర్ కిడ్ కదా, నీకు తెలియంది నాకెలా తెలుస్తుంది? అరే, సజెస్ట్ చేస్తారని అడిగాను. మీ నాన్నని పుట్టినప్పటి నుంచి చూస్తున్నావు, ఆయనకి ఏది నచ్చుతుందో నీకే బాగా తెలుసు. ఏదో మాట కలుపుదాం అని అడిగితే కట్ చేయడంలోనే ఉంటారు. ఇది ఎలా ఉంది? మీ నాన్న కాలేజ్కి వెళ్తున్నాడా, ఆఫీస్కి వెళ్తున్నాడా? ఇది మా నాన్నకు కాదు, మీకు. నాకా? నాకేమొద్దు. అదేం కుదరదు. బట్టలు అందరికీ కొనాలనుకుంటున్నాను, మీరు కూడా తీసుకోవాల్సిందే. అరే, వద్దంటున్నాను కదా. అయితే ఏది వద్దు, పదండి వెళ్దాం. బా, సాధిస్తావు కదా నువ్వు. ఇలాంటివి నాకు అలవాట్లేదు. ఫార్మల్స్. అబ్బా, ఎప్పుడు చూసినా అవే ఫార్మల్స్.
బోర్ కొట్టేస్తుంది. ఆఫీస్కి వెళ్ళినావే, అత్తారింటికి వెళ్ళినావే, ఇంట్లో ఉన్నావే, ఎప్పుడు చూసినా ముసలి డ్రెస్లే. ఏంటి ముసలి డ్రెస్సా? మరి ఏదో డ్రెస్ కోడ్ లాగా సాదా సీదాగా ఉంటే ఆ ఫీలింగే వస్తుంది. అసలు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం వల్లే మీకు ముసలి చాదస్తం కూడా ఎక్కువైపోయింది. ముసలి చాదస్తమా? కరెక్ట్ సార్, నాది కూడా సేమ్ ఫీలింగ్. రోసీ, సారీ సార్, బట్ ఇట్స్ ఫ్యాక్ట్. ప్లీజ్, ఆఫీస్కి కాకుండా మిగతా సమయంలో యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకుంటే బాగుంటుంది. తీసుకోండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ. వెళ్ళి ఇది ట్రయల్ చేసి రండి. అక్కర్లేదు, సైజ్ చూస్తే సరిపోతుంది. అలా కాదు, మీరు ట్రయల్ చేసి చూడాల్సిందే. రోసీ, నువ్వు కూడా మంచి ఫ్రాక్ తీసుకో. ఫ్రాక్ వద్దు మేడం, ప్యాంట్ షర్ట్ తీసుకుంటాను. అదేంటి? అంటే ఇంక ఈ ఫ్రాకులతో పని లేదు, ప్యాంట్ షర్ట్ తీసుకుంటాను. రోసీ, ఉమెన్ వేర్ లో తీసుకో. నా ఫిజిక్ కి మెన్స్ వేర్ కరెక్ట్ గా ఉంటుంది మేడం. ఏంటో ఓకేనా? బాగుంది. ఒక్క నిమిషం. ఇవి కూడా ట్రై చేయండి. అరే ఇవేంటి, ఇదొక్కటి చాలు. ఏంటి, ఒక్క షర్టే ఉతికి ఉతికి వేసుకుంటారా? వెళ్ళండి. వెళ్ళని చెప్తాను. అరే. బాగుంది. నెక్స్ట్. అబ్బా, ఇప్పుడు కాస్త యంగ్ గా కనిపిస్తున్నారు. బాగున్నాయి. ఏంట్రా అక్కడ పరిస్థితి? వాడిని వాళ్ళ బయలుదేరి రమ్మంటుంటే ముందు సరే అన్నాడు, మళ్ళీ ఇప్పుడు టికెట్స్ లేవు, రేపు వస్తానంటున్నాడు. అసలు ఏం జరుగుతోందిరా అక్కడ? ఇక్కడ చాలా ఘోరాలే జరుగుతున్నాయక్క. ఇక్కడ వాళ్ళని చూసుకోవడానికి రోసీ అనే అమ్మాయి ఉందని చెప్పాను కదక్క. అది రోసీ కాదు, రోసీ గెటప్ లో ఉన్న రూథర్. రూథరా? అవునక్క. వాళ్ళని విడగొట్టడానికి నువ్వు నన్ను ఎలా అయితే పంపించావో అలాగే వాళ్ళని కలపడానికి బావ రూథర్ని పంపించాడు. ఇక్కడ జరిగిన దారుణాలన్నింటినీ వాడితోనే ప్లాన్ చేసినట్టున్నాడు. రూథర్ని ఆడవేషం వేసి మరీ పంపించాడంటే ఏదో పెద్ద ప్లానే వేసుంటాడు బావా. పైగా రూథర్ని పంపిస్తున్న విషయం కూడా నీ దగ్గర చెప్పలేదు. మధు నందులని నువ్వు విడగొట్టాలనుకుంటున్నావని గాని నీ ఒరిజినల్ క్యారెక్టర్ గాని బావకు తెలియదు కదక్కా. అయినా రూథర్ని పంపించిన విషయం నీ దగ్గర దాచాడు అంటే ఎందుకు దాచుంటాడో నువ్వే ఆలోచించు. ఏమండి, రూథర్ని కొంచెం అర్జెంటుగా రమ్మని చెప్పరా, కొన్ని పనులున్నాయి. వాడు లీవ్లో ఉన్నాడు దేవకి. మన రూథరే కదండి, పిలిస్తే వస్తాడులేండి. సరే ఉండండి, నేనే కాల్ చేసి పిలుస్తాను. దేవకి, నువ్వు కాల్ చేసినా వెంటనే అయితే వాడు రాలేడు. వాడు ఊళ్ళో లేడు. ఎక్కడికి వెళ్ళాడు? వాడు వెళ్ళలేదు దేవకి, నేనే పంపించాను. ఎక్కడికి పంపించారు? నిన్ను సర్ప్రైజ్ చేద్దామనే ఈ విషయం నీతో చెప్పలేదు. రూథర్ని బెంగళూరుకి పంపించాను. బెంగళూరా? అవును దేవకి, నందు గురించి తెలిసిన విషయమే కదా. ఒకసారి ఉన్నట్టు ఇంకోసారి ఉండడు. సో వాణ్ణి కంట్రోల్ చేయడానికి, వాళ్ళిద్దరినీ దగ్గర చేయడానికి రూథర్ని పంపిస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే పంపించాను. అయినా వాడు ఎలా మేనేజ్ చేస్తాడో అని భయపడ్డాను, కానీ రూథర్ చాలా బాగా మేనేజ్ చేశాడు. అసలు అక్కడ వాడు ఎలా ఉన్నాడో తెలుసా దేవకి?
ఇదిగో చూడు. అదేంటది? రూతర్ని చూపిస్తానని లేడీ గెటప్లో ఉన్న పండుకోతిని చూపిస్తున్నారు. ఇది రూతర్ గాడే, ఆడవేషంలో ఉన్న రూతర్. రూతర్కి ఆడవేషం ఎందుకు అల్లుడు గారు? వాడు నందుకి పియ్యేనే కదా. ఆ పంపించేదేదో వాడితో చెప్పి పియ్యేలాగా పంపించచ్చు కదా. ఆడవేషంలోనే ఎందుకు పంపించారు? అత్తయ్య, కీలెరిగి వాత పెట్టాలి అంటారు. వీడు గాని రూతర్ గానే ఉండుంటే వాడు పెళ్లాంతో కబుర్లు మానేసి అస్తమానం వీడితో కబుర్లు చెప్తూ కూర్చుంటాడు. ప్రతిదానికి రూతర్ని పక్కన పెట్టుకుని వాళ్లకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ లేకుండా పోయేది. అదే వీడు మార్వేషంలో ఉన్నాడనుకోండి, అక్కడ జరిగేవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళనెలా దగ్గర చెయ్యాలనేది ఇక్కడి నుంచే ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. ఇలాగే నడిపా నిన్నటి నుంచి వ్యవహారం. చూశారు కదా ఈరోజు ఫంక్షన్ వరకు వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా ఉన్నారు అని. సో అవన్నీ రూతర్ ఈ గెటప్లో ఉండడం వల్లే సాధ్యమైంది. ఇన్నేళ్లలో మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు వాడు మీతో పాటు వచ్చి ఓపిగ్గా కూర్చొని షాపింగ్ చేసిన దాఖలాలున్నాయా? కానీ ఫస్ట్ టైం పెళ్ళానికి దగ్గరుండి షాపింగ్ చేయిస్తున్నాడు. ఇంకో ముఖ్యమైన విషయం దేవకి, ఇవాళ రాత్రికి వాళ్ళిద్దరికీ అక్కడే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయిస్తున్నాను. అయ్యో అయ్యో అయ్యో, పెద్దవాళ్ళెవరూ లేకుండా బయటూర్లో శోభన ఏర్పాటు చేయడం ఏంటి అల్లుడు గారు? దానికో పద్ధతి, పాడు, శాస్త్రాలు, సాంప్రదాయాలు ఉన్నాయి కదా. వాడికి ఎవరు దిక్కు లేనట్టు పరాయి ఊళ్ళో ఇలా చేయడం ఏంటి దేవకి? నోరు తెరిచి మాట్లాడు. దానికి మీరెందుకు అత్తయ్య అంతలా ఫీల్ అయిపోతున్నారు? ఈ రోజుల్లో అందరూ డెస్టినేషన్ వెడ్డింగ్లంటూ పెళ్లిళ్లే ఉన్న ఊళ్ళలో చేసుకోకుండా పరాయి ఊళ్ళలో చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఈ శోభనం కూడా మనమందరం దగ్గరుండి ఏర్పాట్లు చేసి అదేదో సెలబ్రేషన్ లాగా చేస్తుంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ నైట్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక హ్యాపీ మూమెంట్, వాళ్ళ లైఫ్ స్టార్ట్ అయ్యే మూమెంట్. ఆ హ్యాపీ మూమెంట్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే వాళ్ళకి ప్రైవసీ ఉండాలి. అది ఇక్కడ ఉండదు కాబట్టే అక్కడ ప్లాన్ చేశాను. దానికి ముహూర్తాలు గట్రా అవి చూసుకోవాలి కదా అల్లుడు గారు. అయినా మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేస్తే ఎలా అల్లుడు గారు? నా సంగతి పక్కన పెట్టండి, కనీసం దేవకికైనా చెప్పాలి కదా. ఇప్పుడు దేవకి ఎంత బాధపడుతుందో చూడండి. మాట్లాడవేంటి దేవకి? అవునండి, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. నువ్వు కూడా ఏంటి దేవకి? మరేంటండి, నా కొడుకు కార్యానికి నేను లేకపోతే ఎలా చెప్పండి? అది కూడా ఈ ఇంటి వారసుడికి సంబంధించిన కార్యం కదండి. అలాంటి కార్యాన్ని అక్కడెక్కడో ఏర్పాటు చేయడం తప్పు. ఇంకేమీ ఆలోచించకుండా అవన్నీ క్యాన్సిల్ చేయించి వాళ్ళని వెంటనే ఇంటికి రమ్మని చెప్పండి. అదేం కుదరదు. ఎక్కడున్నా వాళ్ళు హ్యాపీగా ఉండడం ముఖ్యం. ఇంకా మనం పాత పద్ధతులు పట్టుకుని మాట్లాడడం కరెక్ట్ కాదు దేవకి. పిల్లల మనసుకు తగ్గట్టు కాలాన్ని బట్టి మారుతూ ఉండాలి. ఇంకా ఎక్కడ ఆలోచిస్తున్నారు దేవకి? మీరేం ఆలోచించకండి. అక్కడ ఫస్ట్ నైట్కి అన్ని ఏర్పాట్లు చేసేశాను. ఫస్ట్ నైట్ అక్కడే జరుగుతుంది. శారీస్ చూపించండి. ఇది అత్తయ్యకి ఎలా ఉంటుంది? అమ్మకా? మీ అమ్మగారికి అనగానే మొహంలో ఆనందం చూడండి. ఇది బానే ఉంది. ఇంకా రెండు చూద్దాం. ఆ రెండో వరుసలో మూడోది, అలాగే ఆ పక్కన పైన ఉంది చూడండి, అది అది.
ఇది బాగుంటుంది కదా? ఫస్ట్ చాయిస్ బెస్ట్ చాయిస్ అంటారు. సరే సర్లే, ఇదే తీసుకో. అలాగే బామ్మగారికి అమ్మ వాళ్ళకి కూడా తీసుకుంటాను. సరే చూపించండి. గౌరీ అక్కకి అయిపోయింది. ఇక బిల్ చేద్దాం పదండి. అదేంటి నువ్వు తీసుకోవా? నాకే వద్దు. అందరికీ తీసుకొని నువ్వు తీసుకోకపోతే ఎలా? పర్లేదు. సరే అయితే మీరే సెలెక్ట్ చేయండి. అరే నాకు సెలెక్షన్ రాదు. అయితే నాకొద్దు. ఇది ఓకేనా? సూపర్ గా ఉంది. పద బిల్ చేద్దాం. నీ మొగుడు చేసిన పనికి నువ్విలా షాక్ అయిపోయి కూర్చొనుంటే రేపొద్దున వాడొచ్చేసి అది నెల తప్పిందని చెప్పి ఇంకో షాక్ ఇస్తాడేమోనే. నీ మొగుడు చెప్పిన దాని ప్రకారం వాళ్ళకక్కడ శోభనం ఏర్పాట్లు చేస్తే ఆటోమేటిక్గా వాడు దానికి లొంగిపోతాడు. ఈ కోపతాపాలు ఏమీ పనిచేయవక్కడ. ఒక్కసారి భార్య కొంగుచాటికి వెళ్ళాడా ఇక అమ్మ కాదు కదా. వాళ్ళ జేజం వచ్చినా వాణ్ణి కంట్రోల్ చేయలేరు. నువ్విలా కూర్చుంటే పనులు జరగవు. ఏదో ఒకటి చేసి వాళ్ళని ఇక్కడికి రప్పించు. రప్పించమన్నాను కదా అని వాళ్ళ అత్తారింటి నుంచి రప్పించడానికి నీ తల పగలగొట్టుకున్నట్టు దయచేసి నా తల పగలగొట్టకే. అక్క ఏం చేస్తున్నావురా? ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అక్క. నీకు మళ్ళీ ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? వచ్చిందిరా. మీ బావ కొంప ముంచే పనే చేశాడు. ఇవాళ నైట్ వాళ్ళిద్దరికీ అక్కడే తొలిరేయికి ఏర్పాట్లు చేశారట. తొలిరేయికి ఏర్పాట్లు చేశాడా? అవునరా. ఇందాక నేను ఇండైరెక్ట్ గా రూథర్తో పనుంది, వాడిని పిలిపించండి అని అడిగాను. అప్పుడు ఆయనే అక్కడ జరుగుతుంది మొత్తం చెప్పేశారు. ఆ మాటల సందర్భంగానే ఈ తొలిరేయి విషయం కూడా చెప్పారు. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతోందనిపిస్తోందిరా. నాకు అదే అనిపిస్తుందక్క. వీళ్ళున్న స్పీడ్ చూస్తుంటే వీళ్ళకి తొలిరేయి ఏర్పాట్లు చేయకపోయినా ఈ రాత్రికి ఇక్కడే ఉంటే కూడా తొలిరేయి జరిగిపోతుందనిపిస్తుందక్క. అలా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదంట్రా? ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నావా? మొత్తం నీ చేతగాంతనం వల్లే ఇంత దూరం వచ్చింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వేమైనా చెయ్యి. నువ్వు ఏం చేసినా ఎందుకు ఇలా చేశావని నేను అడగను. ఇమ్మీడియట్గా వాళ్ళు హైదరాబాద్ బయలుదేరి రావాలి. ఏం చేసినా పర్వాలేదా అక్క? చెప్తున్నాను కదరా, నువ్వు ఏం చేసినా పర్లేదు. సరే, ఇక నేను చూసుకుంటానక్క. మేడం, నాకు చాలా హ్యాపీగా ఉంది. అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగాను. అదే సార్, మీ ప్రోగ్రామ్స్ అన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయగలిగాను. ఇంకొకటి మిగిలింది సార్, అది కూడా ఫినిష్ అయిపోతే నా పని పూర్తయిపోతుంది. ఇంకేం మిగిలింది? మీకు సెండ్ ఆఫ్ ఇవ్వాలి కదా సార్, దాని గురించి అంటున్నాను. అదిగో అక్కడున్నాడు కదా, ఫిట్గా జిమ్ బాడీ వేసుకుని వాడే. నువ్వేం కంగారు పడకు బ్రదర్, వాడి సంగతి మేము చూసుకుంటాం. జస్ట్ కాలు చెయ్యి విరిగి విరగనట్టు విరిచేస్తే చాలు. ఇంకొకటి, అక్కడ పింక్ క్యాప్ పెట్టుకునుందే, దాని పేరు రోసి. దాన్ని మాత్రం అస్సలు వదలొద్దు. ఓకే బ్రదర్, మేము చూసుకుంటాం. సార్, ఎలాగో సిటీలోకి వచ్చేసాం. ఇక్కడ దగ్గరలో ఒక ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. పదండి సార్. రండి సార్. ఏయ్, ఏంటి?
వదిలో వన్ వికెట్ అవుట్. వద్దురా వద్దురా ప్లీజ్. రూతరన్నా ఓడి అమ్మ మగోడా చూసేసారు. చంపేసింద్రో రాక్షసి. కావాలని ఎందుకు కొడుతున్నావు? అసలు ఎవడ్రా నా కొడుకుని కొట్టింది? ఆయనకి ఇలా అవ్వడానికి కారణం నేనే మావయ్య. ఏమంటున్నావు అమ్మా? నా వల్లే ఈయనకి ఈ పరిస్థితి వచ్చింది. నేనే కొట్టాను మావయ్య.